పోతన భాగవతము అష్టమ స్కందము 12వ భాగము. కన్నులు గలుగువాడు మరి కానని వానికి ద్రవ్వ సూపగా, జన్న తెరింగు మూఢునకు అసన్మతి దాగురుడౌట, సూర్యుడే కన్నులుగాగ భూతములు గాంచుచునుండు రమేశ. మాకు నుద్యన్నయమూర్తివై గురువువై అల సద్గతి జూడజూపవే, అల సద్గతి జాడజూపవే. భగవంతుని ఆదేశమును అనుసరించి ప్రళయము రానున్న తరుణములో సత్యవ్రత మహారాజు కొందరు మునులతో నవలో పోయినప్పుడు వానికి దారి చూపునట్లు, మూడునకు ఒక మంచి బుద్ధి గలవాడు గురువైనట్లు, సాక్షాత్తు సూర్యుడే కన్నులై ఉండగా సకల చరాచర భూత సృష్టిని గాంచుచున్న ఓ పరమేశ్వర, మమ్మలను ఉద్ధరించువాడవై పరమ గురువువై సద్గతి మార్గాన్ని చూపవా స్వామి. ఇంగలము తోడి సంగతి బంగారము వన్నె గలుగు భంగిని, నీ సేవాంగీకృతుల గంబులు భంగంబులు బొందు ముక్తి ప్రాప్తించు హరి. శ్రీహరి అగ్నితే సాంగత్యము బంగారం యొక్క మాలిన్యత పోయి చక్కని వన్నె కలగజేయనట్లు, నీ యొక్క పాదా సేవానిరతిచే భక్తులు పాప కల్మషమంతా పోగొట్టుకున్న వారై ముక్తిని పొందుదురు గదా. ఉరకంభోనిధిలోని వేదములకు యుందన్యముంజూచి, వేగరులాడించి ముఖమ్మును సాచి బలువీ కందోక సారించి, మేన్మెరయందౌడలు గీరి మీ సలడరన్ మీరాకృతిన్ విష్ణుడక్కరిటిందాకి వధించే ముష్టిదళిత గ్రావున్ హయగ్రీవునిన్. సముద్రములోని వేదముల ఆర్తనాదమును విని దైన్యతను గాంచి మీన శరీరుడైన హరి వేగురలాడించి ముఖమును జాచి మిక్కిలి ఉత్సాహముతో తొక్కనాడించి మేను మెరయగా దౌడలను గీరి మీసాలను నిక్కించి ఆ హయగ్రీవుడను అసురుని వధించెను. వాసవారి జంపి వాని చేపడియున్న వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి, నిదురమానియున్న నీరజాసరునకు నిత్యగరుణ తోడని స్వరుండు. ఇంద్రశత్రువైన అసురుని జంపి వాని యొద్దపడి ఉన్న వేదాలను సవరించి వేదములు దొంగలింపబడినవనే బెంగతో నిదురించలేని బ్రహ్మదేవునకు విష్ణుమూర్తి ఆ వేదములను కరుణతో తెచ్చి ఇచ్చెను. దివి జరుపు విదారి దేవలోకోపకారి, భువన భర నివారి పుణ్యరక్షానుసారి, ప్రవిమల శుభమూర్తి బంధుపోష ప్రవర్తి, ధవళ బహుళ కీర్తి ధర్మనిత్యానువర్తి. దేవశత్రునాశక, దేవలోకానికి క్షేమము కలగజేయువాడా, భూభారము తొలగించువాడా, భక్తుల పుణ్యాలను రక్షించువాడా, శుభములను కలగజేయు నిర్మలమూర్తి, భక్తి పరివారముల భక్తిని పోషించువాడా, స్వచ్ఛమైన కీర్తి శతములు గలవాడా, నిత్య ధర్మానువర్తి పరమేశ్వర, నీకు ప్రణామములు.